మనము కొలస్సి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదా! 1:14లో మనం చూచినట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచుంది. విమోచన అంటే ఏంటిదంటే, మనము పాపంలో పడి ఉన్నాం కదా! తినొద్దన్న పండు మనకు తెలుసు. తిని పాపంలో పడి ఉన్నాం. చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే పాతాళంలో అంటే దేని కొరకండి పాతాళం పడిపోయినటువంటి ఆ దూతల కొరకు పాతాళము ఉంది. ఆ పాతాళము బలముగా అందరిని లాగుతుందన్నట్టు. ఆ విధంగా అందులో నుంచి ఆ పాప క్షమాపణ కలుగటానికి మనల్ని అందులో నుంచి ఆ పాపపు బలంలో నుంచి మనల్ని విమోచిస్తున్నాడు. అందుకనే ఆ దావీదు హృదయానుసారుడు కదండీ! దేవుని హృదయానుసారుడు గదా! అందుకనే దావీదు ప్రార్థిస్తున్నాడు. కీర్తనలు 49 49 కీర్తన 15లో దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి. చూడండి, పాతాళ బలము అంటే పాతాళానికి బలమొచ్చింది. ఎప్పుడు? మనం ఆజ్ఞ మీరినప్పుడు. అది లాక్కోవడానికి ప్రజలనందరినీ లోకంలో ఉన్న వారినందరినీ లాగకోవడానికి చూస్తుంది. ఆ యొక్క బలము నుంచి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆయన మన పాపం నుంచి కొలస్సి రెండో పత్రిక 13-15 దాకా మనం చూచినట్లయితే, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపచేసెను. చూడండి, అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే, మనము అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలను, శరీరంలో సున్నతి పొందాలని కంపల్సరీ బలవంతంగా, అంటే ఇదంతా కూడా ఏంటిదంటే చేవ్రాత. ఇది మనల్ని ఏం చేస్తుంది అనంటే, ఇది చేస్తేనే నీకు ఏంటిది పరిశుద్ధత అనేటటువంటి దాన్ని అంతటిని ఏం చేశాడంట, ఆ పత్రము ఏదైతే మనకు ఆజ్ఞలుగా ఉన్న ఆ పత్రం అంతటిని మేకులతో సిలువకు కొట్టి, అప్పుడు నీవు శారీరకంగా సున్నతి పొందినా పొందకపోయినా ఒకటే, అదంతటిని ఆ పత్రం అంతటిని ఆయన మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము ఉంది కదా, అది అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి